ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫ్లోర్ లెంత్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను, చూసేయండి. నేను వచ్చేసి 5.5 మీటర్స్ సారీ తీసుకున్నానండి. కాకపోతే అది బాడీ పార్ట్ కోసం వదిలేసి మొత్తం 5 మీటర్స్ తీసుకున్నాను ఫ్రాక్ కోసం. ఇప్పుడు దాన్ని 4 లేయర్స్ కింద డివైడ్ చేసుకొని, మనకి నడుము వచ్చేసి 32 ఉంటుంది. సో దాన్ని మనం 4 లేయర్స్ కింద వేసుకున్నాం కాబట్టి మొత్తం 8 వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని లెంత్ వచ్చేసి 39 తీసుకున్నానండి. ఈ విధంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి, మొత్తం సర్కిల్ లాగా. ఫ్రెండ్స్, ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను చాలా చాలా వివరంగా చెప్తున్నానండి. అయితే ఏంటంటే, నేను వైట్ కలర్ శారీ కదా, సరిగ్గా కనిపించట్లేదు నేను డ్రా చేసింది. సో నేను ఈ విధంగా పైన మళ్ళీ మార్క్ చేసి చూపిస్తున్నాను, చూడండి, అర్థమవుతుంది ఈజీగానే. నేను అంతా వివరంగా చెప్తున్నాను. మీకు ఏదైనా అర్థం కానట్లయితే ప్లీజ్ నా కామెంట్లో తెలియచేయండి, ఇంకా క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలండి. కొంచెం కూడా దీనికి అతుకులు పడవు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వచ్చేసి 2 లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు 2 లేయర్స్ కింద కాబట్టి మనము 32/2 చేస్తే మొత్తం 16 కాబట్టి ఈ విధంగా 16 రావాలి. చూడండి 16 వచ్చేసింది. ఇప్పుడు లెంత్ వచ్చేసి 32 తీసుకోవాలండి. ఇంకా అంటే మనం ఇంకా పొడవైన తీసుకోవచ్చు, లైనింగ్ ఇంత మాత్రమే ఉంది. సో నేను 32 తీసుకున్నాను. లైన్ అంటే ఫ్లోర్ లెంత్ కాదా, లైనింగ్ కొంచెం తక్కువైనా కనిపించదు, చాలా పొడవే వస్తుంది. సో నేను 32 తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా పొడవు తీసుకోండి, పర్వాలేదు. ఇటు సైడ్ వచ్చేసి కొంచెం అతుకు పడుతుంది, అందుకని నేను ఫ్లోర్ పైన డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ని అక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి దాన్ని కరెక్ట్గా చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ లైనింగు ఈ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ కోసం తీసుకున్నానండి. సో అది నాకు బాడీ పార్ట్కి సరిపోవట్లేదు, అందుకని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను నేను. ఆ మిగిలిన క్లాత్ని బాడీ పార్ట్కి యాడ్ చేయడానికి మీరు 2.5 మీటర్స్ తీసుకోండి లైనింగు, అప్పుడు మీకు సరిపోతుంది. అందుకంటే ఎక్స్ట్రా అవసరం లేదు, 2.5 మీటర్స్ అయితే సరిపోతుంది లైనింగు. ఇప్పుడు ఈ విధంగా 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఖర్చులకు వదిలేసుకొని డ్రా చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర ఏదైతే ఉందో అక్కడి నుంచి నడుము దగ్గరికి క్రాస్గా తీసుకోవాలండి. ఎప్పుడు స్ట్రైట్గా తీసుకోకూడదు. స్ట్రైట్గా తీసుకున్నట్లయితే మనకి ఫిట్నెస్ సరిగ్గా, షేప్ సరిగ్గా రాదు. ఈ విధంగా డ్రా చేసుకుందాము. అలాగే కింద వైపు కూడా క్రాస్గానే డ్రా చేసుకోవాలి. అలాగే చంక భాగంలో వచ్చేసి ఎల్ షేప్ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం 1 పాయింట్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుందాం. మొత్తం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వేరువేరుగా కట్ చేసుకుందాం, ఎందుకంటే బ్యాక్ పార్ట్ని ఎక్కువ వచ్చేసి నాకు కొంచెం డీప్ ఉంది, అందుకని అలా కట్ చేస్తాను. చూడండి ఏ విధంగా క్రాస్గా వస్తుందో ఈ విధంగా కట్ చేసుకోవాలి, అప్పుడే షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుందాము.
అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కొంచెం డీప్ తీసుకోవాలండి. అలాగే నెక్స్ట్ ఈ విధంగా లైనింగ్ హెల్ప్ తీసుకొని మెయిన్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాము. ఎప్పుడు కూడా మెయిన్ పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ తీసుకోవాలండి. ఎందుకంటే మనము స్టిచ్చింగ్లో కొంచెం తేడాలు వచ్చినా అది అక్కడ సర్చ్ చేసేసుకోవచ్చు. మనము కటింగ్లో స్టిచ్చింగ్లో ఎక్కడ తేడాలు వచ్చినా కొంచెం అక్కడ సర్చ్ చేసుకోవడానికి ఈ విధంగా ఎక్కువ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఈ విధంగా 4 లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకొని కొంచెం క్రాస్ కట్ చేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోతుంది. ఈ విధంగా హ్యాండ్ని క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, మనం ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఒక టక్ గుర్తు పెట్టుకోవాలి. అలాగే మెయిన్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్ నా వీడియో మీకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.